హైదరాబాద్ శివార్లో మహిళ మిస్సింగ్ 3 రోజులుగా కుటుంబ సభ్యుల వెతుకులాట. చివరకు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద నీటి సంపులో మూటలా కనిపించిన ఓ వస్తువు. దగ్గరకు వెళ్ళి చూస్తే షాకింగ్ సీన్. అక్కడ కనిపించింది మిస్ అయిన 60 ఏళ్ల కమలమ్మ మృతదేహం. అసలు కమలమ్మ అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు ఆమెను అక్కడికి తీసుకెళ్లారు? ఎందుకు హత్య చేసి సంపులో పడేశారు? మిస్సింగ్ కేసు నుంచి మర్డర్ మిస్టరీగా ఈ కేసు ఎలా మారింది? లెట్స్ వాచ్. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో వృద్ధురాలి మృతదేహం కలకలం సృష్టించింది. డిండికి చెందిన 60 ఏళ్ల కలమ్మ నాదర్గుల్లో నివాసముంటూ పంచజన్య ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. 3 నెలలుగా అదే పాఠశాలలో పనిచేస్తోంది. ఎప్పట్లాగే ఈ నెల 18న ఇంటి నుంచి బయటకు వెళ్లిన కలమ్మ ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుమార్తె గాయత్రి మీర్పేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి కలమ్మ కోసం గాలింపు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు ఒకవైపు, పోలీసులు మరోవైపు కలమ్మ కోసం వెతుకుతున్న సమయంలో ఊహించని చోట నుంచి ఓ క్లూ బయటపడింది. కలమ్మ అల్లుడికి అనుమానం రావడంతో పాఠశాల చుట్టుపక్కల ప్రాంతంలో ఆరా తీశారు. అదే సమయంలో నిర్మాణం మధ్యలో ఆగిపోయిన ఓ ఇంటి స్థలంలో నీటి సంపు కనిపించింది. అందులో మూటలా కనిపించిన ఓ వస్తువు అనుమానం కలిగించింది. దగ్గరకు వెళ్లి పరిశీలించగా అది కలమ్మ మృతదేహంగా తేలింది. 3 రోజులుగా కనిపించకుండా పోయిన మహిళ చివరకు నీటి సంపులో శవమై కనిపించడం కుటుంబ సభ్యులను షాక్కు గురిచేసింది. అయితే కలమ్మ మృతదేహం కనిపించిన తీరు చూస్తే ఇది సాధారణ మరణం కాదన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆమెను ఎవరైనా నిర్మాణంలో ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లారా? అక్కడే ఏదైనా జరిగిందా? ఆ తర్వాత మృతదేహాన్ని సంపులో పడేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా కలమ్మను హత్య చేసి మృతదేహాన్ని సంపులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. అయితే హత్యకు అసలు కారణం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజీ కీలకంగా మారింది. కలమ్మను గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైనట్లు సమాచారం. దీంతో ఆమె చివరిసారిగా ఎవరితో కనిపించింది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు, ఆమెను తీసుకెళ్లిన వ్యక్తికి కలమ్మతో ముందే పరిచయం ఉందా అన్న కోణంలో పోలీసులు ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కెమెరాలో కనిపించిన వ్యక్తి కదలికలను ట్రేస్ చేస్తే ఈ మిస్టరీలో మొదటి కీలక లింక్ దొరికే అవకాశం ఉంది. మరోవైపు కలమ్మకు ఎవరితోనైనా గొడవలున్నాయా, వ్యక్తిగత వ్యవహారాల్లో ఏమైనా విభేదాలు ఉన్నాయా, ఆమె పనిచేస్తున్న పాఠశాలలో ఎవరితోనైనా సమస్యలు ఎదురయ్యాయా అనే కోణాల్లో పోలీసులు ఆరాధీసే అవకాశం ఉంది. ఇక 3 రోజుల క్రితం ఓ మిస్సింగ్ కేసుగా మొదలైన ఈ ఘటన ఇప్పుడు నీటి సంపులో బయటపడిన మృతదేహంతో హత్య కేసుగా మారింది. ఒకవైపు సీసీ కెమెరాలో కనిపించిన అనుమానితుడి కదలికలు, మరోవైపు నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో లభించిన కలమ్మ మృతదేహం. ఈ 2 క్లూలను కలిపితేనే అసలు కథ బయటపడనుంది. కలమ్మను అక్కడి నుంచి తీసుకెళ్లింది ఎవరు, ఆమెను ఎందుకు టార్గెట్ చేశారు, నిర్మాణంలో ఉన్న ప్రదేశాన్ని, మృతదేహాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే 60 ఏళ్ల కలమ్మ మృతి వెనుక దాగిన అసలు మిస్టరీ వీడనుంది. కమలమ్మ కుటుంబం 3 రోజులుగా వెతికిన ఆచూకీ చివరికి ఓ నీటి సంపులో విషాదంగా ముగిసింది. కానీ ఆమెను సంపులో పడేసిన వ్యక్తి మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కొద్దీ కమలమ్మ చివరి ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది, ఆమెను ఎవరు వెంట తీసుకెళ్లారు అన్న మిస్టరీకి సమాధానం దొరికే అవకాశం ఉంది. అప్పటి వరకు నాదర్గుల్లోని ఆ నిర్మాణ ప్రదేశం చుట్టూ ప్రతి ఆనవాళ్లు ఈ హత్య కేసులో కీలక ఆధారమే.